నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ అప్డేట్స్ చూద్దాం వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ బెదిరింపులపై నమోదైన కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది రజనీపై మైనింగ్ ఆరోపణలు ఎఫ్ఐఆర్ నేపథ్యంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు న్యూఢిల్లీలో స్పందించారు చాలా మంది దగ్గర విడుదల రజనీ డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు కేసును ఆపాలని 10 రోజుల క్రితం ఓ వ్యక్తిని తన దగ్గరికి రాయబారానికి పంపారని ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు తాను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపణలు నిజం కాదన్న శ్రీకృష్ణ దేవరాయలు 40 ఏళ్లుగా విజ్ఞాన సంస్థలు నడుపుతున్నామని ఏనాడు తమకు భూమి కావాలని అడగలేదన్నారు అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదని ఆయన తెలిపారు 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే టెండర్లో అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నట్లు వెల్లడించారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గత వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించిన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ఈ మేరకు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది విడుదల రజనీ మరది గోపి పిఏ దొడ్డ రామకృష్ణ నిందితులుగా ఉన్నారు అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది గతంలో పనిచేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ జాషువా పైన కేసు నమోదు చేశారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(7)(a)తో పాటు ఐపీసీలోని 384, 120B, BNSS 173, 176 కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి పవన్ విడుదల రజనీపై మైనింగ్ ఆరోపణలపై టీడీపీ మాజీ ఎంపీ లావు స్పందించినట్లు తెలుస్తుంది రజనీ మైనింగ్ కేసుల అప్డేట్స్ ఏంటి శాలిని మొత్తానికి వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది ఇప్పటికే కూడా దాదాపుగా కూడా ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగా వ్యవహరించింది చిలుకలూరిపేట నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడి ఇష్టానుసారంగా కూడా అక్కడ ఉన్నటువంటి క్రషర్ మిల్లుకు సంబంధించినటువంటి యజమానిని కూడా బెదిరించి వారి వద్ద నుంచి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయడం జరిగింది ఏదైతే పల్నాడు జిల్లా ఎడ్లపాడు సమీపంలో ఉన్నటువంటి బాలాజీ క్రషర్ స్టోన్ కు సంబంధించినటువంటి యజమానిని గతంలో మాజీ మంత్రి విడుదల రజనీ వద్ద పిఏగా పనిచేసినటువంటి దొడ్డ రామకృష్ణ అదేవిధంగా ఆమె మరిది గోపి అనేటువంటి ఇద్దరు కూడా ఆ క్రషర్ యజమానిని బెదిరించి దాదాపుగా 3 కోట్ల రూపాయల పై మీద కూడా డబ్బులు వసూలు చేశారని చెప్పి ఇటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు గత ఉదయం నుంచి కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి నిన్న ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ చిలుకలూరుపేటలో ఉన్నటువంటి ఆమె నివాసంలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా ఆమె పొందుపరిచారు అసలు ఎడ్లపాడులో ఉన్నటువంటి క్రషర్ మిల్లు యజమాని ఎవరో తనకు తెలియపోయినప్పటికీ కూడా తనను కావాలనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గతంలో తమ పార్టీలో ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యంలో అతనికి నాకు మధ్య ఉన్నటువంటి కొంత విభేదాల కారణంతో తనను ఈ రోజు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి కూడా అయితే మాత్రం విడుదల రజనీ నిన్న వారి నివాసంలో కూడా నివాసంలో మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది జరిగినటువంటి అనంతరం అయితే మాత్రం ఈ రోజు ఉదయమే నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడారు విడుదల రజనీ కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు చిలుకలూరిపేట నియోజకవర్గంలో దండుకుంది కాబట్టి ఈ రోజు అవినీతి అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయనేటువంటి ఒక ఉద్దేశంతో తనపై కొంత లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉంది తనకి ఎక్కడ డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు తను చాలా యూనివర్సిటీలు నాకున్నాయి, చాలా ఆస్తులు నాకున్నాయి, మా నాన్నగారు సంపాదించినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి. తనకి ఎక్కడా కూడా
డబ్బుల కోసం ప్రకృతి పడాల్సినటువంటి అవసరం లేదని కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో మరి ఈ యొక్క ఎపిసోడ్ అయితే మాత్రం ఉదయం నుంచి కొంత రాజకీయ వర్గాల్లోనే కొంత చర్చ అయితే మాత్రం నడుస్తూ ఉంది. దాదాపుగా 40 ఏళ్లకు పైగా విజ్ఞాన యూనివర్సిటీ సంస్థలు నడుపుతూ ఉన్నాం. ఏపీలో మాకు భూమి ఎక్కడ కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా అడగలేదు. తమే డబ్బులు ఎక్కువ పెట్టి భూములు కొనుక్కున్నాం తప్ప ఎవరిని బెదిరించి భూములు లాక్కోలేదని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. అదేవిధంగా 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో అధిక ధరలు చెల్లించి భూములు కొనుక్కున్న విషయం విడుదల తెలియదు అని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కూడా తనపై కొంత కుట్రపూరిత ధోరణితో కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక వ్యక్తిని కూడా తన వద్దకు పంపారు అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే మాత్రం మాట్లాడారు. అంతేకాకుండా ఆయన ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆట నువ్వు మొదలు పెట్టావు కాబట్టి నేను పూర్తి చేస్తాను అని చెప్పి కూడా కృష్ణదేవరాయలు అయితే మాత్రం కొంత వివాదాస్పదంగా గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. మరి దీనిపై ప్రస్తుతం రాజకీయ వర్గాలు పెద్ద మొత్తంలో దుమారం వెళ్తా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. నిజంగానే అసలు ఏసీబీ అధికారులు అయితే రజనీ విషయంలో అయితే మాత్రం దూకుడు పెంచిపోతున్నట్టు తెలుస్తా ఉంది. మరొక 2 రోజుల్లో ఆమెకి నోటీసులు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఏదైతే బాలాజీ స్టోన్ క్లస్టర్ మిల్ కి సంబంధించిన యజమాని నుంచి కూడా ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఫిర్యాదులో నిజంగానే ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు, ఏ విధంగా చెల్లించారు, అంటే వీళ్ళు అకౌంట్ ద్వారా చెల్లించారా లేదంటే ఇతరత మనీ లావాదేవీలు చెల్లించారా అనేటువంటి దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ మధ్య మాటల తోటాలు వెళ్తా ఉన్నాయి. ఇద్దరు నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా నీ భాగవతం బయట పెడతారంటే నీ భాగవతం ఏంటో నేను తెలుస్తానంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు అనడం వెనుక కొన్ని అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వీళ్ళిద్దరి వ్యవహారం ప్రస్తుతం రోడ్డుకెక్కింది కాబట్టి మరి దీనిపై ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దృష్టి సారించి వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తారా లేదంటే విడుదల రజనీపై కేసు నమోదు చేసి విడుదల రజనీ జైలు పంపేందుకు సిద్ధం అవుతారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం సందిగ్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. శాలిని మొత్తానికి ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం విడుదల రజనీని ఉక్కిరి చేస్తా ఉన్నాయి. ఇప్పటికే విడుదల రజనీ చుట్టూ ఉచ్చుపిచ్చుకుంటా ఉంది. దాదాపుగా విడుదల రజనీ వ్యవహారం సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక కావాలంటే కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఒక ఫైల్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మరికొన్ని